వాడవాడల భోగి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి మొదలైంది. తెలుగు ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజు వచ్చే భోగి పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో నిర్వహిస్తున్నారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలుకుతున్నారు. పల్లెలు పట్టణాలు అనే తారతమ్యం లేకుండా పురవీధుల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. భోగి మంటలతో కాలనీలు గ్రామాలు మెరిసిపోతున్నాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి మహిళలు సందడి చేస్తున్నారు. పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు గంగిరెద్దుల ఆటలు అలరిస్తున్నాయి. గంగిరెద్దులు హరిదాసులు మేళాల నడుమ భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగవల్లులపై గొబ్బెమ్మలు ఉంచి భోగి మంటలు కొనసాగిస్తున్నారు. వాటి చుట్టూ యువతీ యువకులు ప్రదక్షిణలు చేసి సందడి చేస్తున్నారు. ఆలయాల ఎదుట వేద మంత్రోచ్చరణల మధ్య భోగి మంటలను ప్రజ్వలింపజేశారు. వాటి చుట్టూ భక్తులు వేద పండితులు ప్రదక్షిణలు చేసి సందడి చేస్తున్నారు. సాయంత్రం పూట బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆప్యాయత అనురాగాలను పంచుతారు. ఊరువాడ పండగ సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నేలలో హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ముత్యాల ముగ్గులు గుబ్బిళ్లు సంప్రదాయ వేషధారణలు కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. పండుగ సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చేరుకున్న కళాశాల విద్యార్థులు మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు భోగి మంటలు వేసి గాలిపటాలు ఎగరవేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలుకుతున్నారు. మరికొన్ని చోట్ల సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. పండగ పుణ్యమా అని ఆటపాటలతో పల్లె పట్టణాలు పులకరించిపోతున్నాయి. ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని టీడీపీ జనసేన నిర్ణయించాయి. జగన్ సర్కారుపై ఉమ్మడి పోరాటం ఖాయమని తేల్చి చెప్పాయి. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ 3.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎక్కడ పొరపచ్చాలు రాకుండా అవసరమైన చోట సర్దుబాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. పొత్తులు ఎత్తులపై టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ఉండవల్లిలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు, ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ చర్చించారు. పొత్తుల్లో భాగంగా వివిధ జిల్లాల్లో ఆశిస్తున్న సీట్లు, అభ్యర్థుల జాబితాలో పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. బలమైన మంచి అభ్యర్థి ఉన్న స్థానాలపై ఎవరు పట్టుదలకు పోకుండా ఉండాలని నిర్ణయించారు. వైసీపీ నేతలు కొందరు టీడీపీ జనసేన వైపు చూడడం చర్చకు వచ్చింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరిని జనసేన తరపున బరిలో నింపాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఆయన గుంటూరు నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా మచిలీపట్నం కేటాయించాలని టీడీపీ యోచిస్తుంది. ఇక సానా సతీష్ బాబు జనసేన అభ్యర్థిగా కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. వీటన్నిటిపైన చంద్రబాబు పవన్ తీవ్ర చర్చలు సాగించారు. అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 2 రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. గుంటూరులో నివసిస్తున్న బాలశౌరిని జనసేన నేతలు గాదే వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. రాజీనామా విషయం తెలుసుకున్న ఎంపీ అభిమానులు, కార్యకర్తలు ఆయన్ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన వైసీపీకి దూరమైనట్లు తెలుస్తోంది. ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలున్నాయి. ఆ 2 నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఎంపీని దూరం చేసేవారు. గతంలో మచిలీపట్నంలో పర్యటించినప్పుడు బాలశౌరిని పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అప్పట్లో పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి వేడుకల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. తన ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్భవన్ లో నిర్వహించిన పండుగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకతని పేర్కొన్నారు. రామమందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.
పండుగైనా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు అంగన్వాడీలు. ఎస్మా జారీ చేసిన జగన్ సర్కార్ను ఎదిరిస్తామన్నారు. ఎస్మా ఉత్తర్వుల్ని భోగి మంటల్లో విసిరేస్తామని అంగన్వాడీలు ప్రకటించారు. సమ్మె 33వ రోజు దాటినా ప్రభుత్వం చలించకపోవడంపై వారు ఆగ్రహం చెందుతున్నారు. నిరసన శిబిరాల వద్ద అంగన్వాడీలు తమ డిమాండ్లను ప్రస్తావించారు. సంక్రాంతి ముగ్గుల రూపంలో డిమాండ్లను వేసి నిరసన తెలిపారు. జగనన్నకు చెబుదామంటూ సంతకాల సేకరణను ప్రారంభించారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు 33వ సంఖ్య ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. సాలూరులో భోగి మంటలు వేశారు. సీతానగరంలో ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. గరుగుబిల్లిలో ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఇలాగైతే మేము మట్టి తిని బతకాలా అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అంగన్వాడీలు మట్టి తింటున్నట్లుగా ప్రవర్తించి నిరసన తెలిపారు. కడప కలెక్టరేట్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో ఎస్మా ప్రతులను తలపై పెట్టుకుని ఆందోళన చేశారు. మంత్రులు సజ్జల ఫోటోలు పట్టుకుని కొండాపురంలో నిరసన తెలిపారు. చర్చలకు పిలిచి ఒట్టి చేతులతో పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల తర్వాత స్వస్థలానికి చేరుకున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు. రాజమండ్రి విమానాశ్రయంలో ఆయన అభిమానులు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై జనం ఆగ్రహం చెందారు. మంచి వ్యక్తిని నిర్బంధించడం అన్యాయమన్నారు. 4 ఏళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అభిమానులు, టీడీపీ, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేనిదన్నారు. సొంత వారెవరో పరాయి వారెవరో తనకు అర్థమైందన్నారు. తన నానమ్మ చనిపోయినప్పుడు కూడా ఊరు రాలేకపోయానన్నారు. సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టారని రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయిందని తాను భావించానన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. టీడీపీ, జనసేన కూటమి తరపున పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు తెలిపారు. వైసీపీ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాలేకపోయిందని ఎద్దేవా చేశారు. పరిశ్రమలను తీసుకురావడం అంత ఈజీ కాదన్నారు. గుత్తేదారు మెడపై కత్తిపెట్టి బెదిరించినంత సులువు కాదన్నారు. గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టినప్పుడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని లోకేష్ ప్రశ్నించారు. కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించిన మంత్రి అమర్నాథ్ కొత్త పరిశ్రమలు ఎక్కడ పెట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జే ట్యాక్స్ బాధపడలేక జాకీ, లులు సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని వివరించారు. జాకీ పరిశ్రమను అనంతపురం నుంచి ఎమ్మెల్యే తరిమేశారని వ్యాఖ్యానించారు. గుత్తేదారు వద్ద పనిచేసే 11 మందిని నిర్బంధించారని తెలిపారు. ఈ విషయం తెలిసి మిగతా పారిశ్రామికవేత్తలు ముఖం చాటేశారని వివరించారు. ఇలాంటి నేతలున్న చోట పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ధైర్యం చేస్తారు అని లోకేష్ ప్రశ్నించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీరు కలకలం రేపింది. ఆయనపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. నారాయణస్వామిపై బేగం బజారు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేయగా బేగం బజారు పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణస్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారని పోలీసులు నిర్ధారించారు. వివిధ సెక్షన్ల కింద నారాయణస్వామిపై కేసు నమోదు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు రామ మందిర ప్రాంగణ మట్టిని కానుకగా ఇస్తారు. మందిర శంకుస్థాపన సందర్భంగా వెలికితీసిన మట్టిని అతిథులకు అందిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. మందిర ప్రారంభానికి ప్రధాని మోదీ వస్తారు. మోదీకి 15 మీటర్ల పొడవైన రాముడి చిత్రాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అందజేయనుంది. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మందికి పైగా అతిథులు హాజరవుతారని ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. సంచలన రాజకీయాలకు విజయవాడ వేదికైంది. బెజవాడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆసక్తికర సన్నివేశాలు, అరుదైన భేటీలు విజయవాడకు సొంతమవుతున్నాయి. అక్కడ జరిగిన తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సైకిల్ ఎక్కడానికి భవకుమార్ తయారయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భవకుమార్తో భేటీ అయ్యారు.
విజయవాడలోని సిఐడి కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. వివిధ కేసులకు సంబంధించి చంద్రబాబు పూచికత్తు, బాండ్లు అందజేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరంకు చేరుకున్న ఆయన నేరుగా ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైంది. బెయిల్ ఇచ్చిన హైకోర్టు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు 1,00,000 చొప్పున 2 పూచికత్తు ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఉచిత ఇసుక కేసులో సిఐడి అధికారులకు పూచికత్తు, బాండ్ సమర్పించారు.